ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం మరియా యోసేపులు బాలుడిని తీసుకుని దేవాలయానికి వెళ్ళడానికి చూస్తాం. మోషే ధర్మశాస్త్రానుసారం మరియా యోసేపు బాలుణ్ణి ప్రభువుకు అర్పించడానికి యెరూషలేముకు వెళ్ళారు. ప్రభు యొక్క ధర్మశాస్త్రంలో మొదటి మగ సంతానాన్ని దేవునికి సమర్పించాలి అని వ్రాయబడింది. అంతేకాక ప్రభు యొక్క ధర్మశాస్త్రం ఆదేశించిన విధంగా వాళ్ళు వెళ్ళి 2 పావురాలనైనా లేక 2 గువ్వలనైనా బలి ఇవ్వాలనుకున్నారు. అప్పుడు సుమేయేను యేసుని చూడటం జరిగింది. ఇక్కడ యెరూషలేములో సుమేయోను అని పిలువబడే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతడు భక్తితో నీతిగా జీవించేవాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడని కాచుకుని ఉండేవాడు. అతడు పవిత్రాత్మ పూర్ణుడు. ప్రభువు వాగ్దానం చేసిన క్రీస్తుని చూసే వరకు మరణించడని పవిత్రాత్మ అతనికి బయలుపరిచాడు. పవిత్రాత్మ తన మీదికి రాగా అతడు దేవాలయంలోనికి వెళ్ళాడు. అదే సమయానికి ధర్మశాస్త్రం చెప్పిన ఆచారం నెరవేర్చడానికి మరియా యోసేపు బాలునితో సహా మందిరంలోనికి వచ్చారు. సుమేయను ఆ బాలుణ్ణి తన చేతులతో ఎత్తి దేవుణ్ణి ఈ విధంగా స్తుతించటం మొదలుపెట్టాడు. మహాప్రభు, నీ మాట ప్రకారం నీ సేవకుణ్ణి శాంతంగా వెళ్ళనివ్వు. నీవు నియమించిన రక్షకుణ్ణి కళ్ళారా చూశాను. నీవు ఆయన్ని ప్రపంచంలోని ప్రజలందరి ముందు ఎన్నుకున్నావు. యూదులు కాని వాళ్లకు నీ మార్గాన్ని చూపే వెలుగు ఆయనే. నీ ఇశ్రాయేలు ప్రజల కీర్తి చిహ్నం ఆయనే. యేసు తల్లిదండ్రులు అతడు చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపడ్డారు. ఆ తర్వాత సుమేయోను వాళ్ళని ఆశీర్వదించి యేసు తల్లి అయిన మరియతో ఈ విధంగా అన్నాడు, ఈ బాలుని కారణంగా ఎందరో ఇశ్రాయేలీయులు అభివృద్ధి చెందుతారు, మరెందరో పడిపోతారు. ఈ బాలుడు దేవుని చిహ్నం. ఈ చిహ్నాన్ని చాలామంది ఎదిరిస్తారు. తద్వారా మనుషుల మనస్సులో ఉన్న రహస్యాలు బయటపడతాయి. ఒక కత్తి నీ గుండెను దూసుకుపోతుంది అని చెప్పడం జరిగింది.